రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో సగం స్థానాలను మాదిగ ఉపకులాలకు కేటాయించాలని మాదిగ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటిన మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని మాదిగ ఐక్యవేదిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల పైచులకు జనాభా ఉన్న తమకు ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు 33 ఉండగా తక్కువ సీట్లు కేటాయిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాదిగ వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, గోపి, కరాటపు సుధాకర్ బాబు, కారుమంచి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు ఉంటే గుత్తగుంపుగా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని అన్ని పార్టీలు కూడా వెలువరుస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతీయ పార్టీలు, రాజకీయ పార్టీలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యే సీట్లను 2 పార్లమెంట్ సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి. లేదంటే ఓటు ద్వారా మా యొక్క నిరసనను ప్రతి రాజకీయ పార్టీ కూడా తెలియజేస్తాం. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు గత 20 సంవత్సరములుగా అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఒకే కులానికి ఇస్తున్నారు. ఇది న్యాయం కాదు. మేము కూడా జనాభాలో ఈక్వల్గా ఉన్నాము. కాబట్టి ఈసారి వచ్చే రాబోయే ఎలక్షన్లో పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు చిత్తూరు, తిరుపతి జిల్లాలో కేటాయించాలని కోరుతున్నాం. ఏ పార్టీ అయినా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీలను మేము భూస్థాపితం చేస్తాము. రాజకీయంగా వాటికి ఎలా ఎదుర్కోవాలో మా యొక్క మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని కులాలు కూడా మేము సమీకరించి ఆ పార్టీల మీద దండయాత్ర చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా మాదిగల ఐక్యవేత్త తరఫున మేము తెలియజేస్తున్నాం.